తిరుమల ఆలయంలో మనం శ్రీవారిని దర్శించుకోవాలంటే 7 ద్వారాలను దాటాల్సి ఉంటుంది. మొదటగా వచ్చేది మహద్వారం, తర్వాత వెండి వాకిలి, ఆ తర్వాత బంగారు వాకిలి. అలా మనం శయన మండపం దాటి కులశేఖరపడి దాకా పోగలం. ఆ తరువాత స్వామివారి అర్చకులకు మాత్రమే కులశేఖరపడి దాటి గర్భగుడిలోకి ప్రవేశించే అర్హత ఉంటుంది. కులశేఖరపడి అంటే స్వామివారి గర్భగుడికి ఉన్న గడప. స్వామివారి మూల విరాట్టుకు ఈ కులశేఖరపడికి ఉన్న మధ్య దూరం కేవలం 5 అడుగులు. స్వామివారి ఈ మొదటి గడపకు కులశేఖరపడి అన్న పేరు రావడం వెనక ఒక మహత్తరమైన వరం ఉంది. ద్రవిడ దేశంలో విష్ణుభక్తిని ప్రజల్లో వ్యాప్తి చేసిన వారు ఆళ్వారులు. వీరు 12 మంది. వీరి తర్వాత వాడైన యామునాచార్యుడు ఈ 12 ఆళ్వారులు రాసిన భక్తి పద్యాలను సంకలనం చేశాడు. ఈ సంకలనాన్ని నాలాయిర దివ్య ప్రబంధం అంటారు. దీనిలో 4000 పద్యాలు లేదా పాశురాలు ఉంటాయి. దీన్ని తమిళ వేదమని కూడా అంటారు. ఈ దివ్య ప్రబంధంలోని పాశురాలను దివ్యదేశాలు అంటే 108 విష్ణు ఆలయాల్లో ఈనాటికి పారాయణం చేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయం ఈ దివ్యదేశాల్లో ఒకటి. ఆళ్వారుల్లో ఒకే ఒక మహిళ అయిన ఆండాళ్ గోదాదేవి రాసిన తిరుప్పావై పాశురాలను తిరుమలలో ధనుర్మాసంలో పారాయణం చేయడం మనకు తెలుసు. ఈ 12 ఆళ్వారుల్లో 9వ వాడు కులశేఖర ఆళ్వార్. 8వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన కేరళ దేశాన్ని పాలించిన చేరవంశపు రాజు. ఈ కులశేఖరవర్మ రాజ్యపాలన చేస్తూ ఉన్నా కూడా ఆయన మనసంతా మహావిష్ణువు మీదనే ఉండేది. చివరకు రాజరికాన్ని కూడా విడిచిపెట్టి దేవుడి సేవ కోసం శ్రీరంగం వెళ్ళిపోయాడాయన. ఆయన ఎంత మహాభక్తుడు అంటే తన కూతురుని కూడా రంగనాథుడి సేవ కోసం ఆలయానికి అంకితం చేశాడు. ఈ కులశేఖర ఆళ్వార్ పెరుమాళ్ తిరుముళి అనే గొప్ప భక్తి గీతాలను తమిళంలో రాశాడు. ముకుందమాల అన్న గొప్ప వైష్ణవ భక్తి గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు ఆయన. ఆయన రాసిన పాశురాలు దాదాపు 100 దాకా నాలాయిర దివ్య ప్రబంధంలో ఉన్నాయి. ఈ కులశేఖర ఆళ్వారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి మహాభక్తుడు. కులశేఖర ఆళ్వారు తాను రచించిన పెరుమాళ్ తిరుముళి అన్న ప్రబంధంలో తిరువేంగడనాథుడైన శ్రీవెంకటేశ్వరుని 11 పాశురాలలో స్తుతించాడు. అందులో 9వ పాశురంలో స్వామివారికి ఇలా మొరపెట్టుకుంటాడు. దేవదేవ, లక్ష్మీపతి, వేంగడం కొండపై వెలసినవాడా, చెట్లవలే పెరిగే మానవుల పాపాలను నశింపజేయువాడా, నీ పవిత్ర ఆలయంలో భక్తులు నడుస్తూ వెళ్లే మెట్టుగా ఉండే అదృష్టం నాకు కలిగించు స్వామి. అప్పుడు ఎల్లవేళలా నీ దివ్యమంగళ రూపం వీక్షిస్తూ ఉండే భాగ్యం నాకు కలుగుతుంది కదా అని స్వామివారిని గద్గద స్వరంతో వేడుకుంటాడు కులశేఖర ఆళ్వారు. స్వామివారు భక్త సులభుడు కదా, కోరిన వరాలనిచ్చే కొండంత దేవుడు కదా. తన ప్రియ భక్తుడు కులశేఖరుడు కోరిన వరాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆ విధంగా కులశేఖరుడు జన్మరాహిత్యం పొంది శ్రీవారి గర్భాలయపు గడపగా మారినాడు. కలియుగం ఉన్నంత వరకు ఆ విధంగా కులశేఖర ఆళ్వారు స్వామివారి ఆలయంలో గడపగా కులశేఖరపడి అనే పేరుతో స్వామివారి సమ్మోహన రూపును చూస్తూ చిదానందంలో గడుపుతాడు. ఇది శ్రీవారి గర్భాలయపు గడపను కులశేఖరపడి అని పిలవడం వెనక ఉన్న మహత్తరమైన కారణం. ఏడుకొండలవాడ వెంకటేశ్వర నమో నమః.